ఈ కథ విన్న తరువాత మీకు కూడా వాయిస్ మెసేజ్ అంటే చాలా భయమేస్తుంది. ఆ కథ ఏంటో చెప్తా, జాగ్రత్తగా విను. ఆకాష్ అండ్ రోహిత్ చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు రాత్రి 1:30కు ఆకాష్కు తన బెస్ట్ ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. అది కూడా వాయిస్ మెసేజ్. అదేంటంటే, ఆకాష్ నువ్వు వెంటనే రా, నన్ను ఎవరో వెంబడిస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది అని. దాంతో ఆకాష్ భయంతో రోహిత్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ ఎత్తరు. అతను వెంటనే రోహిత్ ఇంటికి వెళ్తాడు. ఇంటి తలుపులు తెరిచి ఉంటుంది, లోపలంతా చీకటి. టార్చ్ వేసి లోపలికి అడుగు పెడతాడు. హాల్లో ఒక టేబుల్ మీద రోహిత్ ఫోన్ పడిపోయి ఉంటుంది. ఆ ఫోన్లో జస్ట్ నౌ రికార్డ్ అయిన ఒక కొత్త వాయిస్ మెసేజ్ ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. అదేంటంటే, ఆకాష్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, వెంటనే వెనక్కి తిరిగి పారిపో, అతను ఇంకా ఇక్కడే ఉన్నాడు, తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడు అని. దాంతో ఆకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయపడిపోతాడు. వెంటనే ఇల్లు మొత్తం రోహిత్ కోసం వెతుకుతాడు, కానీ ఎక్కడా కనపడ్డు. తన వెనక ఉన్న గోడ మీద వెంటనే ఒక చీకటి నీడ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దానితో ఆకాష్ భయపడి అరుస్తూ బయటకు పారిపోతాడు. బయటికి వెళ్ళి చూస్తే రోహిత్ ఇంటి బయట ఉన్న ఒక స్ట్రీట్ లైట్ పోల్ కింద నుంచునే ఉంటాడు. అప్పుడు ఆకాష్ షాక్ అవుతాడు. అయితే ఆ వాయిస్ మెసేజ్ ఎవరు పంపారు, లోపలున్న ఫోన్ ఎవరిది అని. దానికి రోహిత్ రాక్షసుల్లా నవ్వుతూ వాయిస్ మెసేజ్ నేను పెట్టలేదు అని చెప్తాడు. అప్పుడు ఆకాష్ రోహిత్ని బాగా గమనిస్తాడు. అప్పుడు ఆ రోహిత్ నీడ అనేది రోడ్డు మీద పడదు. అప్పుడు ఆకాష్కి అర్థమైనది ఏంటంటే, ఆ రోహిత్ ఎవరు అని భయపడి అక్కడి నుంచి పారిపోతాడు.